అది అన్ని కాన్స్టిట్యూన్సీలోనూ జరిగేది సార్. వాటర్ రిలీజ్ చేశాయి కదా. క్లారిటీ ఇస్తాం సార్. జిల్లా వ్యాప్తంగా కూడా అందరికి కూడా కమ్యూనిటీ ఫామ్ ఫండ్స్ కూడా మనం చేసుకుంటాం. డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, మా ఊరి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ట్యాంక్స్ డీసిల్టింగ్ చేయడం, అలాగే కంట్ల బలోపేతం చేయడం, ఈ వర్క్స్ కూడా థర్డ్ కేటగిరీ కింద చేస్తున్నాం. 2000 పైచీలకు శాంక్షన్స్ తీసుకొని ఇప్పటికి 603 కంప్లీట్ చేసాం. ఒక 1900 యావరేజ్ వేజ్ అనేది లాస్ట్ ఇయర్ మనకు తక్కువగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 307 రూపాయలు యావరేజ్ వేజ్ ఫిక్స్ చేశారు. యావరేజ్ వేజ్ దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ స్వాగతం పలుకుతూ అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, అధికారులకి, పాత్రికేయులందరికీ మనకు ఉపయోగం ఉంటుంది. రైతు ల్యాండ్ వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలించవలసింది కోరుతాను. కాకపోతే రైతుల పొలంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది రైతులకి అనే ఉద్దేశంతో మనం ఫస్ట్ అది ఎంకరేజ్ చేసాం. బట్ కమ్యూనిటీ ఫామ్ ఫండ్స్ కూడా మనకి, కాబట్టి మీరు చెప్పినటువంటి దానిలో ఇబ్బంది ఏం లేదు. పనులు కూడా చేయడానికి, మీరు పనులు చేయించడానికి, మాన్యువల్ లేబర్ రావడానికి మీ స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. తప్పకుండా ఈ రకమైనటువంటి ఉన్నాయి. తప్పకుండా సార్. ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఈ ఇన్స్ట్రక్షన్ జనరల్ 100% గ్రామ సభ తీర్మానాలు అన్ని వర్కులు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను కూడా ఆ ఫైల్ చూస్తాను. ఎమ్మెల్యే గారు కూడా అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు ఒక లిస్ట్ ఆఫ్ వర్క్స్ కానీ మీ లెటర్ కానీ కలెక్టర్. కరువు మండలాలు అనేటువంటి దానిలో మనకి కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్లోకి వచ్చినవి మాత్రం గవర్నమెంట్ కరువు మండలాలు ఉంటేనే పనులు ఎక్కువ వస్తాయి అనేటువంటిది ఉన్నా, మీకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే కరువు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అందరికి కూడా. ఇది రెండవది, మీరు కాల్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. బహుశా ఇప్పటికే స్పెసిఫిక్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైనా గైడ్లైన్స్ వచ్చుంటే సరే, లేకుంటే స్పెసిఫిక్ గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి ఇవ్వమని క్యాబినెట్ డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ ప్రకారం జేజేఎం ప్రోగ్రామ్ రీవ్యాంపింగ్ చేశారు సార్. అందులో మనకి పాత వర్క్స్ 25% అబవ్ అయినవి 1545. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా మనకి వెస్ట్రన్ ప్రకాశంలో డ్రౌట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేజ్ 1లో 1290 crores డిపిఆర్స్ కూడా రిజర్వాయర్స్ నుంచే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సర్వే ప్రోగ్రెస్లో ఉంది సార్. ఒకటి మా నియోజకవర్గంలో ఇంకా చాలా గ్రామాలలో పనులు మొదలు కాలేదు. ఏంటంటే ఇంకా పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. పక్క గ్రామానికి వచ్చినాయి. ఆ పక్క గ్రామంలో అన్న వయసు మీకు ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు. ఎండల కాలం అంతా అయిపోయిన తర్వాత మనం పనులు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అందుకని చెప్పి ఇమీడియట్గా దయచేసి ఆ పనులు త్వరితగతిన ఇమీడియట్ శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నాను. రెండవది, 2014-19 పీరియడ్లో నా తర్లుబాడు మండలంలో దగ్గర 36 వర్కులు 3 కోట్ల చిల్లర ల్యాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ కాక మా మండల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మేము అన్ని కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరాలతో కూడా ఆగిపోతే మా ఆర్థిక పరిస్థితి ఏంటో మీరు కూడా ఒకసారి అంచనా వేయాలి. దయచేసి ఆ యొక్క అమౌంట్ రిలీజ్ అయ్యేదానికి మీరు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పోతే ఈ ఫామ్ పాండ్స్ విషయంలో
బెనిఫిట్స్ ఉంది అని అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఫార్మ్ పార్ట్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు, అది కూడా టేకప్స్ ఆల్రెడీ ఫ్రైడే జరిగింది. ఎవ్రీ ఫ్రైడే అందరూ ఎంపీడీఓస్ సార్ ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము, అదర్వైజ్ మండే బీసీ పెడుతున్నాము సార్. సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్. బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్. బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి. బికాస్ ఎక్కువ మన జిల్లాకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇండివిజువల్ ఫార్మ్స్. నియోజకవర్గం దాదాపుగా 1745 ఫామ్ పాయింట్స్ని మీరు అలకేట్ చేశారు. వీటిలో చాలామంది లబ్ధిదారులకి ఇవి చేయలేదు. అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదని, క్యాటిల్ షెడ్స్ కూడా. దాంట్లో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచులకు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వారికి ఆ షెడ్ రాకపోయినా ఈ ఫామ్ ప్లాంట్స్ రాకపోయినా ఎవరిని సంప్రదించారు? దీనికి సంబంధించి కూడా మీరు కొంత క్లారిటీ ఇవ్వాలి. రెండవది ఎన్ఆర్జీఎస్ కూలీలకు సంబంధించి చాలామంది మేట్స్ని తొలగించేశారు. 50 మంది పైచులకు ఉన్నటువంటి వాళ్ళకి మేట్ క్రోర్స్ అలాట్ చేయమని ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి పంపించి దాన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత ఆర్డర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద కలెక్టర్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి గివెన్ అని చెప్పినది. దాంతో కలెక్టర్ గారు ఒక 8 crore rupees అనేది నా తరఫున ఇచ్చేదాని కొరకు వారు అలాట్ చేయడము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ ద పాస్ట్ 6 months 11/11/2024 నుంచి 4 మండలాల నుంచి రెజల్యూషన్ రాకపోవటం అనేది దుర్మార్గం సంగతి. రిపీటెడ్లీ ఐ హ్యాడ్ టోల్డ్ సెవెరల్ టైమ్స్ ఈ మార్కాపురం, కొనకరమెట్ల, పొదిలి, తర్లుపాడు what kind of action the district administration has taken, whether this is a central government program, whether it should report to the privilege committee of the parliament or not. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీరు ఇది చాలా సీరియస్నెస్. ఇది 1,30,00,000 rupees చేయగలుగుతారు. ఇది ఎందుకు ఈ ప్రపోజల్ ఇవ్వటం అనేది దిస్ హెస్ కమ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వస్తే ఆనరబుల్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా అక్కడి నుంచి కూడా రెఫరెన్స్ వస్తే కలెక్టర్ గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇవి ఎంత షేమ్ఫుల్ అనేది చెప్పాలన్నంటే ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ చెప్తున్నా కూడా వాళ్ళు ఎండిఓలు ఇవ్వనప్పుడు సాక్ చేయాలి, వాడిని ఇమీడియట్ గా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. వై దే హావ్ నాట్ గివెన్ అది ఇమీడియట్ గా. సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది షేమ్ఫుల్ థింగ్ ఫర్ ఆనరబుల్ ఎంపీ. చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్లు ఉన్నప్పుడు ఈ మధ్య ప్లానింగ్ బోర్డు ఇది, ఈ ప్లానింగ్ బోర్డులో ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు చైర్మన్ గా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కూడా కలెక్టర్ గారు ఉంటారు, వైస్ చైర్మన్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. వారి సూచనలన్నీ కూడా తీసుకెళ్లాలని మీ ముందే చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సార్. బట్ ఇటువంటి ఏమిటనేది మీరు యాక్షన్ అనేది కూడా మీరు చూసి కైండ్లీ డూ ద జస్టిస్ ఫర్ దిస్. ఇప్పుడు మాకు 4-5 చిన్న హ్యాబిటేషన్స్ కలిపి నగర పంచాయతీ చేశారు. అక్కడ విలేజ్ అందరి వర్క్స్ అడుగుతున్నారు. వాళ్ళకేమో టౌన్లో ఏమో ఉపాధి ఉండదు, ఆ గ్రామాల్లోనేమో పశువులు ఉంటున్నాయి, క్యాటిల్ షెడ్కి ఎలిజిబిలిటీ రావడం లేదు, మిగతా వర్క్స్కి రావడం లేదు. అది మీరు ఏదైనా ఢిల్లీ స్థాయిలో ఈ మేజర్ నగర పంచాయతీ దీనిలో కానీ మనం గతంలో ఇది ఇప్పుడు వచ్చింది కాదు, గత 2-3 టర్ముల నుంచి కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నాం. ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రులు కూడా రాసిన సందర్భాలు, కానీ అక్కడి నుంచి క్లారిటీ లేదు, వాళ్ళు ఆ క్లియరెన్స్ ఇవ్వట్లేదు. రాబోయే రోజుల్లో ఏమన్నా 3 మండలాలు ప్రకటించారన్న. ఇప్పుడు మాకు ఖమ్మం, బేస్కవర్పేట, రాచర్ల మండలాలను ప్రకటించింది. గిద్దలూరు, కొమరూరు, అర్ధవీడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదు. దాని కూడా ఏం జరుగుతుందంటే మాకు కరువు మండలాలు ప్రకటిస్తే మాకు ఈ ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మాకు కరువు మండలాలుగా ప్రకటిస్తే రెయిన్ఫాల్, డ్రై స్పెల్ అది తీసుకుంటాము. సో దాంట్లో సెలెక్ట్ అయిన మండల్స్కు సెకండ్ సిచ్యువేషన్ 1, 2, 3, 4 అని ఉంటుంది, అంటే వర్ష ఆధారపడి ఉన్న మండల్స్. సో అక్కడ కూడా మనము క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. సో ఇప్పుడు రబీలో పండించిన క్రాప్స్కు సెలెక్ట్ చేసుకుంటూ క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేసి దాంట్లో 33% కంటే ఎక్కువ డ్యామేజ్ అయిన క్రాప్స్ ఆ మండల్స్
అదేవిధంగా 50% కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ ఉన్నదానికి సివియర్లీ అఫెక్టెడ్ డ్రాట్ అఫెక్టెడ్ మండల్స్గా, 33% కంటే ఎక్కువ ఉన్నదికి మోడరేట్. సో మనకు అరౌండ్ 7 మండల్స్ సివియర్ కేటగిరీ కింద, మిగతా ఉన్న మండల్స్ మోడరేట్ కింద ఉన్నాయి. సో ఈ క్రైటీరియాని ఫాలో చేస్తూ డిక్లేర్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేస్ వాళ్ళు మాట్లాడడంలో ఏంటంటే వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో వచ్చిన డైరెక్షన్ ఇంకా వాళ్ళ దాకా చేరలేదు, అందుకని ఈ సమాచారాలు అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి స్పెసిఫిక్గా క్యాబినెట్ రిజల్యూషన్ ప్రకారం రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ ఎక్కడైతే బ్యూటిఫికేషన్స్ ఆర్డర్స్ ఇవ్వన్నాం ఇవన్నీ కూడా డీసీలింగ్ ఆఫ్ కెనాల్స్ వీటన్నిటి కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒకసారి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అందరు ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఆ సర్క్యులేట్ చేయండి ఆ కాపీ. వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కన్సర్న్ ఆఫీసర్లు ఎంపీడీఓ లెవెల్లో, డిఈలు, ఈఈలు, ఇరిగేషన్ లెవెల్లో, పిఆర్ లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు. అవి టెండర్లు కూడా పిలిచినారు సార్. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ నోట్స్లో మళ్ళీ టెండర్స్ పిలవాలని చెప్పి ఇచ్చినట్టున్నారు. అది ఎందుకంటే అట్లానే ఇంకోటి సార్, మన దొనకొండలో సిబిడబ్ల్యూ స్కీమ్ ఉన్నాయా, చంద్రవరం స్కీము, అది బాగా పాతబడిన స్కీము, దాంట్లో వాటర్ కూడా స్టోరేజ్ ఉండట్లేదు. దయచేసి ఆ మండలానికి సరిపోయేట్టుగా ఒక మంచి పెద్ద చెరువు తీసుకొని ఒక డిపిఆర్ తయారు చేసి అన్ని గ్రామాలకు నీరు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. వాటికి అవసరం క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. మీరు క్రింది స్థాయి నుంచే యాప్లో ప్రపోజల్స్ రాకంటే కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడెక్కడ రాజీ పడేది లేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడిన దాంట్లో శాంక్షన్స్ ఇక్కడ డిలే ఉంటే మీరు ఇవాళ రివ్యూ చేసుకోండి సార్. ఇందాక మన ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పినట్లు కలెక్టర్ గారికి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి రివ్యూ చేసుకోండి సార్. రెండో విషయం ఏంటంటే మనకి వాల్టర్ యాక్ట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్, ఎక్కడైతే మనకి డిగ్ చేయకూడదనే ఉందో వాటి ప్రొహిబిటెడ్ కన్సిడర్ చేయండి సార్. చూడండి, ఎగ్జామిన్ చేయండి విషయాన్ని. రెండోది ఓల్డ్ బిల్స్ లో కొన్ని మీరు వాస్తవాలు కూడా కొన్ని చెప్పాల్సి ఉంది. అనుమతులు లేకుండా నీళ్ళు తోలేసి బిల్లులు ఏమని అడుగుతున్నారు, దానికి ఎవరు లెక్కపోతే లేదు, ఇష్టారాజ్యంగా చేశారు. మీరు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ద్వారా మీడియాలో పబ్లిక్ కూడా తెలియాలి, ప్రజాపతి కూడా తెలియాలి. బిల్లులు రాలేదు అన్నప్పుడు ఎవరిచ్చారు శాంక్షన్, శాంక్షన్ లేకుండా ఎలా తోలేరు, వాటికి బిల్లులు అడుగుతున్నారు, వాటి కోసం యాజిటేషన్ చేస్తున్నారు. వాటికి మీ దగ్గర అకౌంట్ పుట్టి ఉందా మీ డిపార్ట్మెంట్ లో ఉందా? మీ దగ్గర లేనప్పుడు మీరు ఎలా ఉంటారు? వాడికి గతంలో చేసిన తప్పులకి ఈ రోజు మేము బాధ్యత వహించలేము. కొండేపి ఈ కాన్స్టిట్యున్సీకి వాటర్ సోర్స్ లేని కాన్స్టిట్యున్సీ జిల్లాలో ఏదైనా ఉందంటే అది కొండేపి సార్. మాకు పూర్తిగా అసలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఏమి వాటర్ సోర్స్ లేని కాన్స్టిట్యున్సీ. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన ఈ వెలుగువారిపాలెం దగ్గర రామతీర్థం దగ్గర నుంచి గతంలో మాకు ఒక 0.6 TMC ఎలా కట్ చేశారు సార్ వాటర్. అది ఈసారి కొంచెం మీరు కనుక ఆ డిస్ట్రిబ్యూషన్ కనుక చేయగలిగితే కొంచెం కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఉపయోగపడుతుంది సార్. అలాగే మణిపూర్ మండలం బాగా వెనకబడిన మండలం సార్, ఉన్న 6 మండలాల్లో దానికి సిపిడబ్ల్యూ స్కీమ్ కింద ఒక 30 lakhs కనుక ఇవ్వగలిగితే 33 villagesకి డ్రింకింగ్ వాటర్ మనం చేయగలుగుతాం సార్, హెల్ప్ చేయగలుగుతాం. కాబట్టి ఇది కొంచెం మీరు కన్సిడర్ చేయాల్సిందో కోరుతున్నాం. కట్టిన చోట అన్ని బస్సులు ఎలా ఉన్నాడు అంటే మన క్యాటరీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించాము, ఇంకా అధికారికంగా మనకు రాలేదు. చాలా సమస్య ఉంది మేడం. వాస్తవంగా మార్కాపురం శాసనసభ్యులు అని చెప్పినట్లు ఎర్రగొండపాలెం మార్కాపురం ఏరియాలో క్యాటరీకి సంబంధించినటువంటి సింగిల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రిప్ ఒకటి కూడా మంజూరు కాలేదు. ఇది ప్రాబ్లం ఉంది. తర్వాత అన్ని గ్రామాల్లో గతంలో ఏం జరిగిందంటే మేడం, ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక కాంట్రాక్ట్ ఓరియంటెడ్గా పథకం సాగింది. ఇప్పుడు మా పెద్ద తమలకి అయిపోయింది గ్రామం. పోయినసారి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఊరికి 30-40 ట్రిప్పులు తోగారు, మీరు 3-4 ఇస్తున్నారని చెప్పేసి గొడవ చేస్తున్నాం మేడం. సి గారు నాగుపల్పాడు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ చేతుపల్పాడులో 18 villagesకి వాటర్ సప్లై చేస్తుంది సార్. అది ఫర్ లాస్ట్ 10 days ఇస్ నాట్ వర్కింగ్ సార్. ఆల్రెడీ ఒక నిమిషం కంప్లీట్ చేయండి.
ఇట్స్ నాట్ వర్కింగ్. ఆ ఇష్యూ ఏంటిది మీ దృష్టికి వచ్చిందా? హౌ డు యూ మండలానికి పోతుంది చాలా గొడవలకు వచ్చే లోపల వచ్చి పోయినసారి 123 కోట్లతోటి పైప్ లైన్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు రామచంద్ర నుంచి వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడి నుంచి వాటర్ తీసుకుంటున్నాం. అదేమో మనం ఒకసారి మాట్లాడాం, అది గ్రీనిష్ వాటర్ వస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి. ఇప్పుడు అదే మేజర్ కంప్లైంట్స్. మనకి ఇదివరకంతా రామచంద్ర నుంచి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ లోపు దీన్ని ఏం చేయాలనేది ఒకసారి మన కమిషనర్ గారు మీరు దాన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఉంది. అంటే థిక్నెస్ వల్ల వాటర్ కానీ లేకపోతే ఈ గ్రీనిష్ రావడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది. రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఒంగోలుకు వచ్చేసి 480 కోట్లు అమృత్ 2 శాంక్షన్ చేశారు. ఎందుకంటే అదివరకు 380 ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదివరకు 38% ఉంటే దాన్ని 50% చేసి దాని మీద 50% ఇది బీపీ మోడల్లో టెండర్ పిలవబోతున్నారు. మొత్తం మీద మనకి 826 కోట్లు ఒక 6 నియోజకవర్గాలకు అయ్యి శాంక్షన్ చేశారు. రేపు అది టెండర్ పిలుస్తారు. అదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఈఎల్ఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. టౌన్ అంతా కూడా పైప్ లైన్ అన్ని కూడా మార్చుకొని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్ స్టోరేజ్లో వచ్చేసి 60% ఉంది వాటర్. దాదాపు 3 days ఒకసారి ఇస్తున్నా కూడా మనకి 60% ఉంది. దాన్ని మళ్ళా మనం ఎట్లాగా రామతీర్థం నుంచి వస్తేనే కొంచెం మనకి ఇబ్బంది. మన్నేరు దగ్గర ఇప్పుడు ఏదైతే పెరల్ డిస్టెన్స్ ఉంది అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టే కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పడుతుంది. మా చెరువుకు అయితే నీటి సమస్య లేకుండా పోతుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీటి లిఫ్ట్ చేస్తే పంటలు పట్టేదానికి అవకాశం ఉంటుంది. 2 అడిగాను. ఒకటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మెన్షన్ చేయలేదు. మొదటిదైతే డివేట్ అయ్యారు. అసలు ఇష్యూని వదిలేసి వేరే ఇష్యూగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అది కొంచెం దయచేసి పరిశీలనకు తీసుకొస్తుందో కోరుతున్నాను. ఆడిట్ చేసిన కూడా 69% సాటిస్ఫైడ్ అని ఉన్నాయి. మిగతా అరౌండ్ 30% డిసాటిస్ఫైడ్ కేసెస్ ఉన్నాయి. అంటే వారు పరిష్కరించినాక సాటిస్ఫై కాలేదు. సో దీనికి కూడా సార్ ఒకే పర్సన్ మాక్సిమం అంటే 52 కేసెస్ సేమ్ అప్లికేషన్ పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఇది సరిగా పరిష్కరించినా కూడా మళ్ళీ పెటిషన్స్ పెట్టి ఉన్నారు. అలాంటి ఒక 576 మెంబర్స్ ని కూడా గుర్తించడం జరిగింది. సో ఇవి అన్ని కూడా మనకి స్టేట్ నుంచి దీని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందుకే ఎక్కువ స్ట్రిక్ట్ గా దీన్ని చేస్తున్నటువంటి సమావేశం మనం చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఈరోజు మనం ఈ సమావేశం ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ఒక విషయం మనం ముందుగా ప్రస్తావన చేసుకోవాలి. ఇవాళ ఉగ్రవాదులతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఏకమై దీనికి ఈ దేశంలో ఒక మతం, ఒక కులం, ఒక ప్రభుత్వం, ఒక పార్టీ అనేది లేకుండా ఏకధాటిగా మన దేశాన్ని రక్షించుకోవడానికి, దేశ భద్రతను కాపాడుకోవడానికి కొందరు ఉగ్రవాద సంస్థలతో ఈ దేశం మీద దాడి చేసేటువంటి సందర్భంలో మనం అందరం కలిసి వాళ్ళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. గడిచిన 4 రోజులుగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఎదురెడ్డి పోరాడుతూ ఉన్నటువంటి భద్రతా దళాలకి మన మద్దతును ప్రకటిస్తూ అదేవిధంగా ఈ దాడుల్లో మొట్టమొదట జరిగిన దాడి పెహల్గాం దాడి, అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 ప్రాణాలు కోల్పోవడం, చంద్రమౌళి గారు అలాగే మధుసూదన్ రావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉగ్రవాదం అయిన పోరాటం కొనసాగుతూ ఇవాళ మన రాష్ట్రం మనం కోల్పోవడం జరిగింది.
మనం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ప్రభుత్వానికి భద్రతా దళాలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ తీర్మానం చేస్తాం. మొదటి తీర్మానం జిల్లా కలెక్టర్ గారిని ఆ విధంగా తీర్మానం దీనిలో తయారు చేసి పెట్టమని వారికి ఆదేశాలు ఇస్తూ చనిపోయినటువంటి ఉగ్రవాదుల చేత చనిపోబడినటువంటి చంద్రమౌళి గారు, మధుసూదన్ రావు గారితో పాటు రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం అందరం సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా సంతాపాన్ని తెలుపుతూ ఆ కుటుంబాలకి మన పూర్తి యొక్క సానుభూతిని తెలియచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి